మేమైతే అలాగ అనుకోకుండా కృష్ణాపట్నం బీచ్కి అయితే వచ్చేసాము. ఒకసారి మీరు కూడా మాతో చూసేయండి, సరేనా? మేము బీచ్కి వచ్చేసాం. మమ్మీ మేము బీచ్కి వచ్చేసాం. మీ వాయిస్ బాగుందండి. ఏమన్నా మాట్లాడండి, పాట ఏమన్నా పాడండి. ఇక్కడ చూపించి మన ఇంటి దగ్గర నుంచి ఏ ప్లాంట్ కనిపించేదా? ఏది? మా ఇంటి దగ్గర నుంచి ఆ ప్లాంటే అనుకుంటా. అది కనిపిస్తుంది, ఇది కూడా కనిపిస్తుంది. బీపీసీఎల్ ఇన్నున్నా ఏంది నాయన. మీ ముత్తుకూరులో ఈరోజు మా ముత్తుకూరులో ప్లాంట్స్ అన్ని చూపిస్తున్నాను మీకు. అదంతా కోల్ది కదా, అదంతా తీసుకెళ్తాను. బొగ్గు షిప్ లో ఇక్కడ అన్లోడింగ్ చేసి అక్కడ నుంచి అలా వెళ్ళి జెన్కో వెళ్ళిపోద్ది. జెన్కో అది ఇదే కదా మా ఇంటి దగ్గర నుంచి కనిపించేది. ఇది మా ఇంటి దగ్గర నుంచి కనిపించేది. లైటింగ్స్ అన్ని వేసి ఉంటారు. పొగ చూడు ఎంత ఉందో. చూశాడు కదా మహిని, ఎప్పుడు చూసినా అంతే అలాగే అల్లరి చేస్తూ ఉంటాడు. సో ఇంకా మేమైతే బీచ్కి వచ్చేసాము. ఏమైందంటే స్కూల్లో ఈవెంట్ ఉందని చెప్పి వెళ్ళాము కదా, బట్ అది స్టూడెంట్స్కి ఒక్కటే అంట, స్కూల్ పేరెంట్స్ ఇన్వైట్ లేదంట. మాకేం తెలీదు, నేనేమో ఒకలాగా అనుకున్నామన్నమాట. సో ఇంకా స్కూల్కి వెళ్ళేసరికి మేడం ఓన్లీ స్టూడెంట్స్ ఏను అనేసరికి ఇంక సర్లే ఎలాగో రెడీ అయిపోయాం కదా, ఇంట్లో ఫుడ్ కూడా అంతా ప్రిపేర్ అయిపోయింది కదా, ఏం చేస్తామని వచ్చే దారిలోనమాట కృష్ణాపట్నం బీచ్ అనేది మాకు దగ్గరే. సో ఒక 10 minutes అనమాట డిస్టెన్స్. సో ఇంకా అలాగా మేము బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఎవ్వరు లేరు బీచ్లో, మేమిద్దరమే ఉన్నాము. అక్కడ ఎవరో ఫిషెస్ పడుతున్నారు, ఒక పర్సన్ అక్కడ ఎక్కడో. సో మేమిద్దరమే ఉన్నాము, అయితే ఎవ్వరు లేరు. అక్కడైతే ఒక కుక్క ఉందన్నమాట. మహేంద్ర ఊరికి భయపెడతా ఉన్నాడు, అదిగో కుక్క వస్తుంది, అదిగో వచ్చేసింది, మీ దగ్గరికే వస్తుంది, అది కరుస్తుంది, అది ఇది అని. తీరా చూస్తుంది హ్యాపీగా పోయి చల్లగా ఉండడానికి పోయి సముద్రం దగ్గర వాటర్ వస్తున్నాయి కదా, అక్కడ పోయి కూర్చునేది. అది కళ్ళు తిరుగుతున్నాయా? నిజంగా ఏడికే వచ్చింది. కంపెనీ సార్ నీళ్ళన్నీ వచ్చేస్తే మొహం మీదిగా. అజ్జు కుక్కున్నది అర్జున్ నీళ్ళు తాగల దాన్ని రాలేదు. ఇందాక ఈడ దాకా వచ్చాయి కదా. చల్లగా ఉంది అంతే. వాటర్లో మేమైతే ఏం మునగలేదు, జస్ట్ అలాగా వెళ్ళాము అంతేను. ఇంకిద్దరమే ఉన్నాం కదా, అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఏయో రీల్స్ తీసుకుందాం అనుకున్నాం, మేమేవో చేద్దాం అనుకున్నాం, బట్ ఏం అవ్వలేదు అసలు. అలా మేము ఈరోజు సముద్రం దగ్గరికి వచ్చాము అనుకోకుండా. నాకైతే ఆ వాటర్ని చూస్తే భయం వేస్తుంది అసలుకి. కళ్ళు తిరుగుతున్నాయిరా నాయన. ఎంటకాయ అంటే చూపిస్తావు. నన్ను చూసి లోపలికి వెళ్ళిపోయింది. ఓయమ్మ ఎన్ని బొక్కలు అయ్యే. నువ్వు రావే ఇట్టా. ఏదో మంచిగా బీచ్కి రిలేటెడ్గా ఏదైనా ఒక 2-3 రీల్స్ ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాం, బట్ టెంపరేచర్ మాకు సపోర్ట్ చేయలేదు. అది మొబైల్ హీట్ అని వచ్చేసి అది ఏరోప్లేన్ మోల్ అయితే పడిపోయింది. బాగా 12-11 ఆ టైంలో వెళ్ళాం, మిట్ట మధ్యాహ్నం పూట. సో ఇంక మాకు అసలు అర్థం కావట్లేదు, అక్కడ మేము కనిపిస్తున్నావా లేదో మాకు అర్థం కావట్లేదు స్క్రీన్లో, అందుకని అలా పెడుతూ ఉన్నాను. సో ఇంకా అలాగా ఒక 1/2 hour అయితే ఉన్నాము. ఇంకా ఎండ వల్ల రీల్స్ అయితే తీసుకోవడం కుదరలేదు. ఇంకా అక్కడికైతే ఒక బ్యాచ్ వచ్చిందనమాట. మేము ఇద్దరమే కదా, సేఫ్ ఉండదు అని చెప్పేసి మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో ఈ వీడియో అయితే సరదాగా అలా పోస్ట్ చేశాను. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. అందరికీ బాయ్ బాయ్.